న్యూజిలాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అందులోనూ నార్త్ ఐలాండ్. సొంతంగా కారు నడుపుకుంటూ అన్ని ప్లేసెస్ చూడాలని ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈరోజు మనం ఆక్లాండ్ ఎయిర్పోర్ట్ నుండి స్టార్ట్ చేసి వైటోమో, రొటోరువా, హామిల్టన్, కేథడ్రల్ కోవ్, విటియాంగ మీదుగా మళ్లీ ఆక్లాండ్కి వచ్చే ఒక అద్భుతమైన రోడ్ ట్రిప్ చూడబోతున్నాం. ఇప్పుడు మేము న్యూజిలాండ్లో ఉన్నాం. ఈ కారుని ఒక వారం రోజులకి తీసుకున్నాం. ఇది చాలా బాగుంది. ఎస్యూవీ, హైబ్రిడ్, మైలేజ్ కూడా సూపర్గా వస్తుంది. అన్నిటికన్నా బెస్ట్ విషయం ఏంటంటే మాకు బ్రాండ్ న్యూ కారు దొరికింది. కేవలం 300 కిలోమీటర్లే తిరిగింది. ఈ కారుతో మేము పూర్తి వారం రోజులు న్యూజిలాండ్ అంతా తిరగబోతున్నాం. ఇద్దరికీ చాలా కంఫర్టబుల్గా ఉంది. నిజంగా చెప్పాలంటే ఈ పెద్ద కారు మా ఇద్దరికీ మరీ ఎక్కువే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధురా కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగు. మీ అందరికీ మా ప్రేమతో కూడిన నమస్కారం. న్యూజిలాండ్ 2 దీవులుగా విడిపోయి ఉంది. నార్త్ ఐలాండ్, సౌత్ ఐలాండ్. ఈ 2 దీవుల మధ్య వెళ్లాలంటే ఫెర్రీ లేదా ఫ్లైట్ ద్వారానే వెళ్లగలం. కారులో, బస్సులో వెళ్లలేం అస్సలు. ఇప్పుడు నేను చూసినంతలో న్యూజిలాండ్లో అత్యంత ముఖ్యమైన సిటీ ఆక్లాండ్. అన్ని ఫ్లైట్స్ మొదట అక్కడే ల్యాండ్ అవుతాయి. బయటి ప్రపంచంతో ఇది చాలా ముఖ్యమైన కనెక్షన్ పాయింట్. బేసికల్గా అన్నీ అక్కడి నుండే స్టార్ట్ అవుతాయి. మన ఇండియాలో అన్ని ఫ్లైట్స్ బాంబే ద్వారా కనెక్ట్ అయినట్టు ఇక్కడ ఆక్లాండ్ కూడా అలాంటి ఒక మెయిన్ హబ్ సిటీగా చూడబడుతుంది. మేము ఫ్లైట్లో ఆక్లాండ్ ల్యాండ్ అయ్యాం. అక్కడికి వెళ్లగానే మొదట చేసిన పని ఒక రెంటల్ కారు తీసుకోవడం. న్యూజిలాండ్ మొత్తం తిరగడానికి కారు ఉండటం చాలా కన్వీనియంట్గా ఉంది. దానివల్లే మేము అన్ని ప్లేసెస్ చూడగలిగాం. ఇక ఎక్కడ ఉండాలి అంటే ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండాలనుకుంటే నోవోటెల్, ఐబిస్ లాంటి మంచి హోటల్స్ ఉన్నాయి, బాగా కంఫర్టబుల్. లేదా సిటీ సెంటర్లో ఉండాలనుకుంటే ఆక్లాండ్స్కే సిటీ దగ్గర కూడా ఉండొచ్చు. ఏదైనా మీ కంఫర్ట్కి ఏది సరిపోతుందో అది చూజ్ చేసుకోవచ్చు. మేము ఎయిర్పోర్ట్ దగ్గర రమాడా సూట్స్లో ఉన్నాం. చాలా కంఫర్టబుల్గా ఉంది. ఆ హోటల్ పక్కనే చాలా ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. తినడానికి ఏమాత్రం టెన్షన్ లేకుండా బాగా ఎంజాయ్ చేసి తిన్నాం. ఆక్లాండ్ స్కై టవర్. ఇది న్యూజిలాండ్లో అత్యంత ఎత్తైన బిల్డింగ్. ఏ యాంగిల్ నుండి చూసినా ప్రత్యేకంగా, అందంగా కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఆక్లాండ్ వెళ్లి ఈ టవర్ చూడకుండా ఎవరూ రాలేరు. ఇది ఇక్కడి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఒకటి. తప్పకుండా చూడాల్సిన ప్లేస్. పైకి పూర్తిగా వెళ్దామా? 2, 3 లెవెల్ వరకు వెళ్లాలనుకుంటున్నాం. మధ్యలో ఒక రౌండ్ ప్లాట్ఫారం ఉంది. ఇక్కడి నుండి కనిపిస్తుందా చూడండి. అక్కడ ఆగి చూద్దాం. తర్వాత దానిపైన ఉన్న లెవెల్కి వెళ్దాం. మధ్యలో ఇంకో చిన్న రౌండ్ సెక్షన్ కూడా ఉంది. అక్కడికి కూడా వెళ్దాం. దానికి పైన ఇంకేం లేదు. అది కేవలం ఎత్తుకోసమే పెట్టినట్టు ఉంది. పైన యాంటెన్నా లాగా కనిపిస్తుంది. అందుకే దీనికి స్కై టవర్ అని పేరు వచ్చింది. హైట్ విషయానికి వస్తే ఇది సుమారు 1076 అడుగులు. నేరుగా పైకి చూసినప్పుడు గంభీరంగా, గర్వంగా నిలబడి ఉంటుంది. చూడ్డానికి నిజంగా చాలా అందంగా ఉంటుంది. పైన ఒక మంచి రెస్టారెంట్ కూడా ఉంది. అంతేకాదు, అక్కడి నుండి స్కైడైవింగ్ కూడా చేయిస్తారు. ఇది జనాలకి చాలా అట్రాక్టివ్గా ఉండే ప్లేస్. అందరికీ ఇష్టమైన స్పాట్ ఇది. న్యూజిలాండ్లో ప్రపంచంలో మరెక్కడా చూడలేని ఒక అద్భుతం ఉంది. అది ఏంటో మీరు గెస్ చేయగలరా? కొంచెం ఆలోచించండి, చూద్దాం. చాలామందికి ఇది ఇప్పటికే తెలిసే ఉంటుంది. దీన్ని నిజంగా చూసి ఆస్వాదించిన వాళ్లకి మాత్రమే ఇది ఎంత స్పెషల్ అనేది అర్థమవుతుంది. అయితే ఏంటి అది అంటే న్యూజిలాండ్లో వెలుగుతూ ఉండే పురుగులు. ఇవి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఇవి ఎక్కడ ఉంటాయో తెలుసా? చీకటి గుహల్లో ఉంటాయి. సేఫ్గా ఉండే బండరాళ్లకి, ఒడ్డులకి అతుక్కుని ఉంటాయి. ఇంగ్లీష్లో వీటిని గ్లో వార్మస్ అంటారు. ఇవి ఒక రకమైన కీటకం, పురుగు జాతికి చెందినవి. ఇవి అలా వెలుగుతూ ఉంటాయి, మినుకు మినుకుమని చిన్న లైట్స్ లాగా. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నట్టు ఊహించుకోండి. సరిగ్గా అలాగే కనిపిస్తుంది. అంతా మినుకుమినుకుమని. నిజంగా చెప్పాలంటే చూడముచ్చటైన దృశ్యం అది. అలాంటిది చూడాలంటే మంచి అదృష్టం ఉండాలి.
నేను దాన్ని మొదటిసారి చూసినప్పుడు నిజంగా చాలా థ్రిల్ అయ్యాను, షాక్ కూడా అయ్యాను. అక్కడ నుండి కదలాలనే అనిపించలేదు. అలాగే ఎప్పటికీ నిలబడిపోవాలనిపించింది. అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు, ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఇది కేవలం 2 ప్లేసెస్లో మాత్రమే దొరుకుతుంది. నార్త్ ఐలాండ్లో వైటమో గ్లోవార్మ్ కేవ్స్, సౌత్ ఐలాండ్లో టీ అనావ్ కేవ్స్. అంతే, ప్రపంచంలో ఈ 2 ప్లేసెస్ మాత్రమే. తర్వాత ప్లేస్ ఒక థర్మల్ పార్క్. బేసికల్గా భూమి లోపల చాలా లోతున అగ్నిపర్వత చర్య జరుగుతూ ఉంటుంది. దానివల్ల నీళ్లు ఆవిరిగా పైకి వస్తాయి. మీరు అక్కడికి వెళ్తే నీళ్లు అక్షరాలా మరుగుతూ ఉంటాయి. బుడగలు వస్తూ, ఆవిరి వస్తూ మీ కళ్ల ముందే జరుగుతూ ఉంటుంది. ఇలాంటి థర్మల్ పార్క్ ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల మాత్రమే ఉంటుంది. మేము అమెరికాలో ఎల్లోస్టోన్లో కూడా ఇలాంటిదే చూశాం. ఇది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. మరి ఇక్కడ జనాలు ఏం చేస్తారు అంటే, మీరు ఏదైనా పెళ్లి ప్లాన్ చేస్తుంటే వంట చేయడానికి ఇదే బెస్ట్ ప్లేస్. ఒక్క గిన్నె పెడితే చాలు, అంతే, ఆవిరే మొత్తం వంట చేసేస్తుంది. న్యూజిలాండ్లో కొరమాండల్ పెనిన్సులాలో హాట్ వాటర్ బీచ్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే, నేచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్ నేరుగా బీచ్లో ఇసుకలోంచి బిడగలు కడుతూ పైకి వస్తాయి. దీన్ని హాట్ స్ప్రింగ్ వాటర్ అంటారు. ఆ ఏరియాలో ఇది చాలా ఫేమస్. ఇది సముద్రం పక్కనే ఉండటం వల్ల సముద్రం నీళ్లు చల్లగా ఉంటాయి, కాని దాని పక్కనే ఇసుకలో తవ్వితే వేడి నీళ్లు దొరుకుతాయి. రెండూ పూర్తిగా వేర్వేరు అనుభవాలు, అవి కూడా పక్కపక్కనే. ఇది తప్పకుండా చూడాల్సిన ప్లేస్. నడుస్తూ ఉండండి ముందుకి. అబ్బో, చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. జాగ్రత్త, కొంచెం ఆగు. నాకు నిలబడలేకపోతున్నాను, పడిపోతానేమో. మీరు ముందుకి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. రారా, ఇంకొంచెం ముందుకి. నువ్వు అక్కడే ఉండు, నేను చూసుకుంటాను. న్యూజిలాండ్లో కేథడ్రల్ కో బీచ్ కూడా ఉంది. ఇది కూడా కొరమాండల్ పెనిన్సులాలోనే ఉంది. ఈ ప్లేస్ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఇక్కడ నేచురల్గా ఏర్పడిన లైమ్స్టోన్ ఆర్చ్ ఉంది. బీచ్లు మొత్తం స్వచ్ఛమైన తెల్లటి ఇసుకతో నిండి ఉంటాయి. చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. దీనికి తోడు అగ్నిపర్వతం వల్ల ఏర్పడిన కొండలు, ఆర్చెస్, రాళ్లు ఉన్నాయి. బోట్ టూర్లో వీటన్నిటి మధ్య నుండి తీసుకెళ్తారు. నేరుగా చూస్తూ వీటి మధ్య నుండి వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతేకాదు, బోట్లో ఉన్నప్పుడు మీ పక్కనే డాల్ఫిన్లు లైవ్గా, దగ్గరగా ఈదడం చూడొచ్చు. ఇది నమ్మలేనంత అద్భుతంగా ఉంటుంది. అవి మీ పక్కనే ఈదుతూ కెమెరా కోసం పోజ్ ఇస్తున్నట్టు ఉంటాయి. ప్రతిదీ నిజంగా అందంగా ఉంది. సరే, ఇప్పటికీ న్యూజిలాండ్ గురించి మా ఓవరాల్ లుక్ ఇదే. మేము ప్రతి ప్లేస్ గురించి పూర్తి డీటెయిల్తో వేర్వేరు వీడియోస్ చేస్తాం. రూట్ ఎలా ప్లాన్ చేయాలి, ఎక్కడ ఉండాలి, ఫ్లైట్లో ఎలా వెళ్ళాలి, అన్ని లాజిస్టిక్స్ అన్నీ పూర్తిగా కవర్ చేస్తాం. మీకు ఎలా ప్లాన్ చేయాలో పూర్తిగా అర్థమయ్యేలా. ప్రతి ప్లేస్ యొక్క స్పెషల్ ఫీచర్స్, అందాన్ని కూడా విడివిడి వీడియోస్లో లోతుగా చూద్దాం. నిజం చెప్పాలంటే ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది, ఇది నిజంగా ప్రకృతి మాత ఇచ్చిన ఒక వరం అని. మనం ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఈ ప్రకృతి అందాన్ని, ఈ స్పెషల్ ప్లేసెస్ని ఇలాగే ఒక్కో వీడియోలో ఆస్వాదిస్తూ ఉందాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాం. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థాంక్యూ, నమస్కారం.